శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రీరామనవమి అయితే వస్తుంది. కొంతమంది 26వ తారీఖు అంటున్నారు, కొంతమంది 27వ తారీఖు అంటున్నారు. అసలు ఏ రోజు జరుపుకోవాలి మనం పండుగ? మనకు ఈ శ్రీరామనవమి లేదా ఇటువంటి కొన్ని పండుగలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏ డేట్లో జరుపుకోవాలి అనేటువంటిది కన్ఫ్యూజన్. ప్రతిసారి తగులు మిగులు అని రెండు ఉంటాయి. కొంతమంది మిగులు చేస్తారు, కొంతమంది తగులు చేస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే 26 చేసుకోమంట. 26 ఎందువల్లనంటే 26వ తారీఖు 10:30-11 తర్వాత నవమి వచ్చేసింది. 27వ తారీఖు ఉదయం 10:30కి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. అదేంటండి, సూర్యోదయానికి సంకల్పం కదా అని అంటారు. సూర్యోదయానికి నువ్వు సంధ్యావందనం చేసుకో. నిత్యకర్మ వేరు, నైమిత్తిక కామ్యం వేరు. నిత్యకర్మ అంటే నువ్వు సంధ్యావందనం చేసుకునేటువంటి ఏవైతే ప్రతిరోజు చేసేటువంటి దానికి నీకు అదే సమయానికి అదే నవమి ఉంటుంది. నైమిత్తికము అని అంటే ఎట్లా వచ్చి వెళ్ళిపోయేటువంటివి పండగలు. ఇది వచ్చినప్పుడు నీకు ఆ పండగకి ఉండేటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది, సమయం. ఆ సమయానికి నీకు ఆ తిథి లేనప్పుడు నీకు అది నిరుపయోగం. కాబట్టి 26వ తారీఖే శ్రీరామనవమి అనేటువంటిది సర్వదా శతధా సహస్రధ శ్రేయోదాయకం ప్రతి మనిషికి. మేము మిగులు చేసుకుంటాం, మీ ఇష్టం. మీరు చేసుకుంటాము అన్నప్పుడు నన్ను అడగద్దు, అంతే కదండి. ఎప్పుడు చెయ్యాలి అంటే 26 శ్రేయస్కరం. కాదండి మాకు మిగులు తీదండి, మీ ఇష్టం. అదే నేను 26 చేసుకుంటున్నా కదా, నువ్వు చెయ్యండి, నేను నీ మీద బలవంతం పెట్టను. చెయ్యవలసినటువంటి ప్రక్రియ ఆ సమయానికి. శ్రీరామ నవమి అని అంటే మనం ఏదైతే ఆచరించాలో ఆ సమయానికి మనకు ఉండేటువంటి తిథి అవసరం. మరి 27వ తారీఖు శ్రీరామనవమి అనేటువంటిది కళ్యాణ మహోత్సవం చేసేటువంటి ప్రక్రియ సమయానికి లేదు కదా, ఆ తిథి లేదు. కాబట్టి మనం 26 సంపూర్ణంగా చేసుకోవడం శ్రేయోదాయకం. అది గురుగారు, మరి 26వ తారీఖు అసలు శ్రీరామనవమి మనం ఏ విధంగా జరుపుకోవాలి? పూజా విధానం ఏంటి, వివరిస్తారా? ఇప్పుడు పూజా విధానం అనేటువంటి విషయాన్ని మనం తర్వాత చెప్పుకుందాము. శ్రీరామనవమికి మనకు భద్రాద్రిలో కళ్యాణం జరుగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి చోట చిన్న చిన్న పందిరులు వేసేసి ఆ రోజు నాడు రాముడి వారి కళ్యాణం చేయడానికి సంకల్పం చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ కళ్యాణం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా భద్రాచలంలో రాముడి వారి కళ్యాణానికన్నా ముందు పూర్తయిపోయేటట్టుగా చూసుకోండి. చాలామంది విచక్షణ తెలియక, వివరం అవగాహన లేక భద్రాచలంలో రాముడు వారికి వివాహం చేస్తున్న కళ్యాణం చేసేటువంటి సమయంలో ఏ ముహూర్తానికి అయితే జీలకర్ర బెల్లం పెడతారో ఆ ముహూర్తానికి నేను ఇక్కడ పెడతాను కొంతమంది పట్టు కూర్చుంటారు. తప్పు కదమ్మా అది. అదే నీకు ప్రధానోత్సవంగా జరిగేటువంటి సమయానికి బయట అన్నీ జరిగిపోవాలి. ఆ సమయానికి పూర్తి నువ్వు చేసుకోగలిగితే శ్రేయోదాయకం. దానికి అనుగుణంగా, దానికి తగ్గట్టుగా ఆ సమయానికి ఇక్కడ నేను చేస్తాను అంటే నమస్కారం. నేను కూడా చేశానంటాం వేరు, రాముడి వారి అనుగ్రహంతో నేను నిర్వర్తించానంటాం వేరు. రాముడి వారి యొక్క అనుగ్రహం కలిగింది, ఏదో నాకు చేతనంతో నేను చేశా, తేడా ఉంటుంది. ఆ నేను అనేటువంటి పదంలో అహంతో ఉండే పదం ఒకటి ఉంటుంది. అసలు అహం అంటే ఏంటో తెలియకుండా ఉండేటువంటి పదం ఒకటి ఉంటుంది. అంటే నేను నిమిత్త మాత్రుణ్ణి, ఆయన చేయించుకున్నారు అలా. కాబట్టి చక్కగా ఇంట్లో కళ్యాణం అనేటువంటిది ప్రతి చోట ఇంట్లో జరుగుతూనే, ప్రతి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు, లేదంటే పందిర్లు పెడుతుంటారు. కాబట్టి ఆ 11:40 సమయంలో అభిజిత్తు లగ్నం ఏదైతే భద్రాచలంలో పెడతారో ఆ సమయానికన్నా ముందే ఇక్కడ మీరు పూర్తి చేసుకొని ప్రశాంతంగా కళ్యాణోత్సవాన్ని తిలకించండి. 2 బాబు లడ్డు కావాలని చెప్పి మనం టీవీలో చూసాం. ఇంకో లడ్డు కావాలా బాబు అంటారు. ఆ రకంగానే నువ్వు చేసుకున్న ఫలితం వస్తుంది, అది కనులారా వీక్షించిన ఫలితం వస్తుందిగా ఒకేసారికి. ఆ రెండిట్లని ఏది పోగొట్టుకున్న అయ్యో మనసులో, అయ్యో నేను ఇక్కడ చేసుకోలేకపోయానే,
లేదా అక్కడ నేను చూడలేకపోయాను, ఇవి రకరకాలుగా తాపత్రయాలు పడుతుంటారు మరి. కాబట్టి ఈ తాపత్రయాలు దేనికి దండగా ప్రశాంతంగా ఇంట్లో ఉదయం పూట చేసేసుకో. ఆ తర్వాత టీవీలో వచ్చేటువంటి కళ్యాణం వీక్షించు, ఆ ఫలితాన్ని తీసుకో. ఎందువలనంటే ఇక్కడ మీరు చేసుకునేటువంటి కళ్యాణ విధానం వేరు, అక్కడ జరిగేటువంటి కళ్యాణ విధానం వేరు. రెండు ఒకటి చేసిన వారు ఒకటి చేసిన వారు అవుతున్నారు, రెండు చూసిన వారు అవుతున్నారు కదా. రెండు రకాల ఫలితం రెండు కళ్ళకి ఇవ్వండి చక్కగా, అంతకు మించి కావాల్సింది ఉందమ్మా. మనస్సుకి దాని వలన చాలా ప్రశాంతత చేకూరుతుంది. ఎప్పుడైతే కనుక ఒకటి చేశాను ఇంకోటి చేయలేకపోయాను అనేటువంటి ఆవేదన వస్తుందో, ఆవేదన గుండె నొప్పికి కూడా కారణమవుతుంది. గుండె నొప్పులు ఎందుకు వస్తున్నాయి? అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టడం వలన. అనవసరమైన విషయాలు ఏంటి? ఇది చేశాను, అది చూడలేకపోయాను, లేదంటే కనుక అది చూస్తే సరిపోతుంది, అయ్యో ఇది ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఏది చూడాలో నీ మీద నీకే నిలకడమే నిర్ణయం లేదు. కాబట్టి నీకు అటుండప్పుడు శ్రీరామనం 26 అయితేయే 27 అయితేయే, నీకు ఒక స్థితప్రజ్ఞత స్థిరత్వం అనేటువంటిది ఉన్నప్పుడు 26 మధ్యాహ్నం కళ్యాణ మహోత్సవ ముహూర్త సమయానికి నవమి ఉంది కాబట్టి 26. ఈలోపు నేను చక్కగా ఇంట్లో నేను చేసుకోవాల్సిన కళ్యాణం, లేదంటే కనుక నా గుళ్ళో నా కళ్యాణం, నా వీధిలో నా కళ్యాణం నేను చేసేసుకుని నమస్కారం చేసుకొని ఆ తర్వాత రాముడి వారి కళ్యాణాన్ని చక్కగా టీవీలో తిలకిస్తే దానికి మించిన పరమానందం ఏముంది? గుండె 10 కాలాలు చల్లగా ఉంటుంది, కొట్టుకోకుండా. దానికి ఎలా ఉంటుందంటే అమ్మా, మనిషిలో ఇదొకటి పార్ట్, ఇదొక పార్ట్. ఇది చెప్పింది ఇది వినదు, ఇది చెప్పింది ఇది వినదు. ఆ రెండు కొట్టుకు చేస్తాయి, మధ్యలో మనిషి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి నేనేమంటాను, నువ్వు దీన్ని పక్కన పెట్టు, దీన్ని పక్కన పెట్టు, నువ్వు ఆలోచించు. ఇది చెప్పింది కాదు, నువ్వు చెప్పింది ఇది చెయ్యాలి, నువ్వు చెప్పింది ఇది వినాలి. సో దానికి నువ్వు స్థిరపడడం అంటే ఏంటి? 2 10:30 11 ఇది పూర్తి చేసుకుందాం. 10:30 వరకు, 10:30 దగ్గర కళ్యాణం మొదలవుతుంది, 11 ఇక్కడ కళ్యాణం పూర్తి చేసుకొని మన దగ్గర హాయిగా టీవీ చూద్దాం ప్రశాంతంగా. 2 చూసిన వాడు అవుతున్నాడు. అప్పుడు సమస్య ఉండదుగా. సమస్య వచ్చినప్పుడే రకరకాలు, మొన్న మీరు కళ్యాణం చేసుకోలేదా అంటారు. ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలింది, ఆ రోజు మీరు కళ్యాణం చేసుకోలేదు అంటే కళ్యాణం చేసుకోండి ఎదురు దెబ్బ తగిలిందే, నీ కర్మ ప్రార్థం బాలేదు కాబట్టి ఎదురు దెబ్బకి కళ్యాణానికి సంబంధం అంటే తాడి చెట్టు ఎందుకు ఇక్కడ దూడ మీద కోసం అన్నట్ట. ఇలా సంబంధం లేకుండా ముళ్ళు పెట్టేస్తారు మన వాళ్ళు. కాబట్టి ఒక మనిషికి అవకాశం ఇవ్వద్దు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఒక నిర్ణయం తీసుకో. 100 మంది 100 చెప్పారు కదా, అన్నీ విను, నీ నిర్ణయం నువ్వు చేసుకో. నేను ఏం చెయ్యమంటావు నువ్వు ఇంకొకరిని అడగద్దు, నేను ఏం చేయాలని అడగద్దు. అంటే నీ నిర్ణయం ఇంకొకరి చేతిలో పెట్టద్దు, ఇంకొకరి నిర్ణయాన్ని గౌరవించు. బట్ నువ్వేం చేయాలనుకున్నావో అది నీ వరకు నువ్వు చేసుకో, ఎదుటి మనిషికి ఇబ్బంది పడకుండా. బట్ నువ్వు ఏ పని చేసినా అదే శ్రీరామనవరాజు నీ ఇంట్లో నువ్వు చేసుకుందాం అనుకుంటావు. నీ భార్య నువ్వు కూర్చొని చేసేసుకోండి, ఇంట్లో టీవీ పెట్టుకుని చూసుకోండి. లేదంటే పందిరేశారు, పందిరులు అందరూ మేము 11ంటికి వస్తామంటే నేను 10ంటికే కూర్చొని చేసేసుకుంటా అంటే అది అందరికీ సమస్య. కాబట్టి అటువంటి వ్యవహారం చేసి మన వల్ల ఒకళ్ళు ఆనందంగా ఉన్నా లేకపోయినా పర్లేదు, బాధపడద్దు. మంచి పేరు లేకపోయినా నష్టం లేదు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా అనేటువంటి పేరు మనం తెచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అయితే కలిసి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండు, లేదా అది నేను ఉండలేనా నీ ఇంట్లో నువ్వు చేసేసుకో ప్రశాంతంగా. నీ మనస్సాక్షి నీకు ఇంపార్టెంట్. మనం భగవద్గీత మీద చేపెట్టి అబద్ధాలు చెప్తాం ఖచ్చితంగా. నిజం చెప్పండి, ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు గురుగారు. మీరు కాదు, అయ్యో మిమ్మల్ని అనట్లేదమ్మా. లేదు కానీ అందరూ నమ్మేది దాని మీద పెట్టి అబద్ధం చెప్పరు అని. గుండె మీద చేసుకుంటే మాత్రం నాకు తెలిసి వాడు అబద్ధం చెప్పలేడు, మనస్సాక్షిని వాడు మోసం చేయలేడు. ఎందుకంటే ఆ గీత చదివితే ఈ గీత మారుతుంది కదా, అది చదవకపోవటం వల్లే కదా ఇవాళ అక్కడికి వెళ్ళి చేపెట్టాల్సి వచ్చింది. సో మనస్సాక్షిగా నువ్వు చేయాల్సింది నీ మనస్సాక్షిగా నువ్వు చేసుకో. ఎదుటి మనిషి కోసం వాళ్ళ కోసం నేను చేశాను నువ్వు బాధపడద్దు. అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళని వదిలే, వాళ్ళ మండపం వదిలే, నీ ఇంట్లో రౌండ్ విగ్రహం పెట్టి నమస్కారం చేసుకో, అంతే కదా. మనస్సు తృప్తి పడాలి. ఆ మనస్సు ఎప్పుడైతే తృప్తి పడలేదో ఆ సమయంలో ఏమవుతుంది తెలుసమ్మా,
ఈ మైండ్ మనస్సుకి స్నేహంగా వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఇగో నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు అంటే ఇంకా బాధ పెడుతూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది ఉమ్, చాలా ఇది. కాబట్టి 26వ తారీఖు శ్రీరామనవమి చక్కగా నీ ఇంట్లో నువ్వు చేసుకో, ప్రశాంతంగా చేసుకో. ఆ తర్వాత రాముడి వారి కళ్యాణం భద్రాచలం వెళ్ళి చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే భద్రాచలం వెళ్తే నువ్వు చూడలేవు. కష్టమవుతుంది. ఉమ్, కాబట్టి భద్రాచలం వెళ్ళి నేనేదో డైరెక్ట్గా చూద్దామని అవకాశం లేదు. అసలు ఆ రోజు భద్రాచలం వెళ్ళొద్దు, ఉమ్, ఇంట్లోనే చక్కగా చూసుకోవచ్చు. ఇంట్లో చేసుకో, ఇంట్లో చూసుకో. నీ ఇంట్లో లేడా రాముడు, నీ ఇంట్లో దేవుడు లేడా? నువ్వు నీకు ఒక ఇల్లు అయితే ఉందిగా, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావుగా, ఆ ఇంట్లో ఇంత మందిరం ఉందిగా, ఆ ఇంట్లో ఇంత దేవుని పెట్టావుగా, ఆ రాముడి వారికే చేయి. అంతకుమించి కావాల్సిందే ఉందమ్మా. చక్కగా నీకు ఎంతవరకు వచ్చు అంతవరకే చేసుకో. ఒక వేద బ్రాహ్మణ్ణి పిలిపించి చేయించుకో ప్రశాంతంగా. అదేదో అంగరంగ వైభవంగా చెయ్యాలి అనడం కాదు, మంత్రోక్తంగా చేయాలని కోరుకో. అంగరంగ వైభవం మనం ఎప్పుడైతే పెడతామో మంత్రోక్తం దెబ్బతింటుంది. ఓకే. కాబట్టి మంత్రోక్తం దెబ్బతినకుండా చూసుకో. అంగరంగ వైభవం ఆల్రెడీ చేస్తున్నారుగా, దాన్ని తిలకించు, ఇక్కడ చేసుకో చక్కగా చాలమ్మా. ఇంట్లో పూజా విధానం, విధి విధానాలు వీటి గురించి కూడా కాస్త తెలియదు. ఏం లేదమ్మా, ప్రత్యేకంగా ఏమీ లేదు. కళ్యాణ విధానం అంటే ఎక్కడైనా ఒకటే ఉంటుంది, అది ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునేటువంటిది కాదు. అవును. ఇప్పుడు నేను ఇలా చేసుకోండి అని అర్థం కాదు. ఉమ్, ఇంత ప్లేట్ తెచ్చుకోండి, బియ్యం పెట్టుకోండి, అంత తమలపాకు పెట్టండి, గణపతిని కలపండి, తర్వాత వచ్చేటికి చిన్న హోమంగా ఉంటుంది, దానికి శుక్రవాలు తెచ్చుకోండి, నెయ్యి తెచ్చుకోండి, బెల్లం తెచ్చుకోండి, పెరుగు తెచ్చుకోండి, రజత యజ్ఞోపితం తెచ్చుకోండి అంటే అర్థం కాదు. ఉమ్, అర్థం కాదు. కాదు. సో ఈ ఒకవేళ ఇంట్లో సామరస్యంగా ఎవరూ లేకుండా నీలో నువ్వు చేసుకోవాలనుకున్నట్లయితే రాముడు వారి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకొని వనమాలి గదీశార్ంఘీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకో. బాలరామాయణం అని ఒకటి ఉంటుందండి, 7 కాండలు. అందులో త్వమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం అనేటువంటిది అయోధ్యకాండలో శ్లోకాలు. కుదిరితే హాయిగా రాముడు వారి విగ్రహాలు అక్కడ పెట్టుకొని బాలరామాయణం అరగంటలో గంటలో అయిపోతుంది, పారాయణ చేసుకొని ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేసేసి, అంటే నీకు ఎవరు దొరకలేదు నీ ఇంట్లో నువ్వు చేసుకోవాలనుకుంటే జీలకర్ర బెల్లం పెట్టేసేసి నమస్కారం చేసుకొని అన్ని తలంబ్రాల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకో. తీర్థప్రసాదాలు నివేదన పెట్టు, నువ్వు తీసుకో, ఇక్కడ కూర్చో. లేదు అంటే ఆ ప్రక్రియ చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా బ్రాహ్మణుని పిలిచి చక్కగా కళ్యాణానికి ఆయన మొత్తం లిస్ట్ రాసిస్తాడు ఏమేమి కావాలో. ముందు రోజు మొత్తం తెచ్చేసుకొని మరునాడు ఉదయం హాయిగా 8:30 9 గంటలకు మొదలుపెట్టుకొని 10:30 కల్లా చక్కగా పూర్తి చేసుకొని అక్కడ నమస్కారం చేసుకొని ఆ అక్షతలు నెత్తి మీద వేయించుకొని అమ్మయ్యా హాయిగా వచ్చి కూర్చుని అలా రామనామం చేసుకుంటూ కళ్యాణం చూడండి. అంతకన్నా ఇంకేం కావాలమ్మా. నైవేద్యం గురువుగారు ఏ నైవేద్యం ఇష్టం ఎక్కువగా? భగవంతుడు నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగరు. నేను ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇది కావాలి అని అడిగితే పెట్టే స్థితి మన దగ్గర లేదు. కాబట్టి రాముడు వారు అన్నప్పుడు స్వతహాగా వచ్చేటువంటి కట్టె పొంగలి, చక్కెర పొంగలి, చిత్రాన్నం. కట్టె పొంగలి, చక్కెర పొంగలి, చిత్రాన్నం, పులిహార ఇవి కంపల్సరీ వస్తాయి. ఇక విడిగా అంటారా, ఏ వడపప్పు, పానకం, చలిమిడి, కొబ్బరికాయ, పళ్ళు, ఇంతకు మించి ఇంకేం చేస్తారమ్మా? అవును, ఇవి చేసి అవి పారేయకుండా తినగలిగితే చాలు కదా. అంతే అంతే. ఇక్కడ ప్రసాదం అనేటువంటిది స్వామివారికి పెట్టి మనం తింటున్నాము అంటే ఆయన మనం ప్రోక్షణ చేసినప్పుడు, గాయత్రి ఆద్భి ప్రోక్షణ చేసినప్పుడు దైవత్వం ఆపాదించేస్తుంది. దానికి ఆపాదించినప్పుడు ఆయన ఒక అనుగ్రహ ప్రసాదంగా దాన్ని మనం భుజిస్తున్నాం, అంతవరకే చూసుకోండి. అది మనము ఎన్ని రకాలు పెట్టామని కాదు, పులిహార ప్రధానంగా ఉంది, చక్కెర పొంగలి ఉంది, కట్టె పొంగలి, ఇవి 3 ఉండవలసిందే. వడపప్పు, పానకం, చలిమిడి, కొబ్బరికాయ, పండు, చక్కగా పెట్టి 8 రకాల ప్రసాదాలు ఇవి. అంతకుమించి ఇంకేముంటాయమ్మా? అంతే గురుగారు. అది విషయం. చక్కగా వివరించారు గురుగారు. అందరూ కూడా మన యూటీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా శ్రీరామనవమి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.